మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఆమెకు 33% టిక్కెట్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. 2029 ఎన్నికల నుంచే తెలుగుదేశం పార్టీ తరఫున కేటాయిస్తాం. గొడ్డలి పార్టీ అంటే ఉలికెందుకు, బాబాయిని చంపింది గొడ్డలితో కాదా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలు గేరు మార్చాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. మహానాడులో తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు లోకేష్, మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందినా లేకున్నా 2029 ఎన్నికల నుంచే తెలుగుదేశం పార్టీ తరఫున మహిళలకు 33% టికెట్లు కేటాయిస్తామని తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. పార్లమెంట్లో మహిళా బిల్లు పెడితే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని ధ్వజమెత్తారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్న మహానాడులో ఆయన మాట్లాడుతూ మహిళలు లబ్ధిదారులుగానే మిగిలిపోకూడదని, నిర్ణయాలు తీసుకునే వాళ్ళుగా మారాలని పిలుపునిచ్చారు. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తెలంగాణ, అండమాన్లోనూ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత తన మీద ఉందని స్పష్టం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రక్త చరిత్ర రాసేవాళ్ళు స్వర్ణాంధ్ర ఎలా సాధిస్తారు, గొడ్డలి పార్టీ అరాచకాన్ని ప్రజలకు పదే పదే చెప్పాలి, స్థానిక ఎన్నికల్లో గెలవకపోతే నాయకులకి నమస్కారం పెట్టేటివి, జంజీ ఆల్ఫాకు ఆకాశమే హద్దుగా అవకాశాలు, తెలుగుదేశం పార్టీ మహానాడులో చంద్రబాబు స్వాగతోపన్యాసం, యువత జంజీ ఆల్ఫాకు విజ్ఞప్తి చేస్తున్న ప్రపంచంలోనే ఉత్తమ టెక్నాలజీ ప్లస్ మీకు అందుబాటులోకి తెస్తాం, విజ్ఞానాన్ని అనుసంధానిస్తాం, మీకు నచ్చిన రంగం ఎంచుకోండి, ఉద్యోగిగా కాదు పారిశ్రామికవేత్తగా ఎదగండి, ఆకాశమే హద్దుగా అవకాశాలు సృష్టించుకోండి, మీ కెరీర్ రాష్ట్ర భవిష్యత్తు రెండు బాగుంటాయి, యువత ఉదయిస్తే ఆంధ్రప్రదేశ్లో వెలుగులు నిండుతాయి, యూత్ రైజ్ ఏపీ రైజెస్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జగన్ పిఏ కేఎన్ఆర్కి మద్యం లంచాల సొమ్ము అంటూ తిరుపతి జిల్లాలో 10 ఎకరాల కొనుగోలు, సతీమణి శశికళ ఖాతాలో 19.86 కోట్లు, రాయమరప్పాడులోని కార్ల షోరూంలో వాటా, పలు ఆస్తులు, సిట్ దర్యాప్తులో భారీగా ఆస్తులు, పెట్టుబడుల గుర్తింపు, కేఎన్ఆర్ తల్లిదండ్రులది కడప జిల్లాలో చిన్న టిఫిన్ దుకాణం, జగన్ పిఏను 9.5 గంటల పాటు ప్రశ్నించిన సిట్ అధికారులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు దేశంలోనే తొలి సూపర్ ప్రెషర్ బెలూన్ విజయవాడలో విజయవంతంగా ఆవిష్కరణ, స్పేస్ సాంకేతికతతో ఇదో చారిత్రాత్మక ఘట్టం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దేశంలోనే తొలిసారి సూపర్ ప్రెషర్ బెలూన్ ఎండలతో జాగ్రత్త, ప్రజలకు ప్రధాన సూచన. ఎండలతో అత్యంత అప్రమత్తంగా ఉండాలని దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించారు. ఈ కఠిన వాతావరణంలో గరిష్ట జాగ్రత్తలు ఆవశ్యకమని పేర్కొన్నారు. దేశంలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో బుధవారం ఆయన ఎక్స్ వేదికగా ప్రజలకు పలు సూచనలు చేశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఈ తీవ్ర ఎండల వల్ల పిల్లలు, పెద్దవాళ్ళు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేస్తున్న వాళ్ళు వెంటనే ప్రభావితమయ్యే అవకాశం ఉంది. వేడి వల్ల వచ్చే అలసట త్వరగా ప్రమాదకరంగా మారుతుంది, అది వడదెబ్బకు దారితీస్తుంది, అందువల్ల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచించారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే పినరై ఇంట్లో ఈడీ సోదాలు, అధికారులపై సిపిఎం కార్యకర్తల దాడి, కొచ్చిన్ మినరల్స్ అండ్ రుబైల్ లిమిటెడ్ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేరళ మాజీ సీఎం పినరై విజయన్ ఇంట్లో బుధవారం సోదాలు నిర్వహించారు. విజయన్ కుమార్తె టి వీణాకి చెందినటువంటి ఎక్సాలాజిక్ సొల్యూషన్ సంస్థ ఎలాంటి సేవలు అందించకపోయినా 2018-19 మధ్యకాలంలో సిఎంఆర్ఎల్ అక్రమంగా 1.72 కోట్లు చెల్లించిందన్న ఆరోపణలు వచ్చాయి. దీని మీద విచారణలో భాగంగా తాజా సోదాలు జరిగాయి. ఈ కేసులో ఈడీ దర్యాప్తును రద్దు చేయాలని కోరుతూ సిఎంఆర్ఎల్ దాఖలు చేసిన పిటిషన్ కేరళ హైకోర్టు మంగళవారం కొట్టేసింది. మరోవైపు ఈడీ అధికారులు విజయన్ ఇంట్లో సోదాలు చేస్తున్న కోపోద్రిక్తులైన సిపిఎం కార్యకర్తలు రాళ్లు విసిరారు. సోదాలు పూర్తి చేసి అధికారులు వెనుదిరుగుతుండే వాళ్ళ కాన్వాయ్ మీద దాడి జరిగింది. 3 కార్లను కార్యకర్తలు ధ్వంసం చేశారు. సిఎంఆర్ఎల్ కేసులో బెంగళూరు సహా మరో 10 చోట్ల కూడా ఈడీ సోదాలు నిర్వహించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి, బాబు రాక్షస పాలనపై పోరు, పార్టీ శ్రేణులపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు, వెన్నుపోటుకి 2 ఏళ్లు బుక్లెట్ విడుదల చేసిన జగన్, జూన్ 4న మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, జూన్ 8, 9 తేదీల్లో నియోజకవర్గ కేంద్రంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో టౌన్ హాల్ సదస్సు, యువకులు, రైతులు, మహిళల సమక్షంలో చర్చ, జూన్ 12 రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో భారీ నిరసన ర్యాలీలు, ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు నిరసన శాఖ తగిలేలా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు, పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తామని మేనిఫెస్టోలో హామీలు ఇచ్చి చంద్రబాబు బాధుడే బాధుడు, దీనిపై అడిగితే చంద్రబాబు నాయుడికి బీపీ పెరుగుతుంది, ప్రజలందరినీ నమ్మించి ఓట్లు వేయించుకుని పులి తిన్నట్టుగా తినేస్తున్నాడు, చంద్రబాబు చేసిన మంచి చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి లేటెస్ట్గా గొడ్డళ్ళు, కత్తులు, కటార్లు అంటూ కొత్త డైవర్షన్ పాలిటిక్స్, పచ్చి మోసాలుగా సూపర్ 6లు, సూపర్ 7లు, ఇంతగా అబద్ధాలను బుల్డోజ్ చేసి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే వ్యక్తి బహుశా ప్రపంచ చరిత్రలో ఎవడో ఉండడేమో.
పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్లతో వైఎస్ జగన్ కీలక సమావేశం. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, ఓటర్ల జాబితాలు ప్రత్యేక సమగ్ర సవరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం. చంద్రబాబు కుట్రలను ధీటుగా ఎదుర్కొని స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదామని వైఎస్ జగన్ పిలుపు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సర్పై అత్యంత అప్రమత్తంగా ఉండండి, పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ జాగ్రత్తలు. ఇటీవల ఎన్నికలు జరిగిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఫలితాల నిదర్శనం అన్నటువంటి. అయితే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం, ప్రతి స్థానంలోనూ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయాలి, అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే మన ప్రతి కార్యకర్తకు తోడుగా నిలబడాలి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే కోర్టు చెబితే ఇచ్చేయాలా, డిఎస్సి వ్యవహారంలో హైకోర్టు తీర్పుల్ని పట్టించుకొని బాబు సర్కార్, అన్యాయం జరిగిందంటే 200 మందికి పైగా విద్యాశాఖపై కేసులు, అర్హత గల వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలంటే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు వాటిని ఏమాత్రం పట్టించుకొని చంద్రబాబు ప్రభుత్వం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే 1,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలు చేశాం, వైఎస్ఆర్సీపీకి రాజధానిపై విజన్ లేదు. మహానాడులో సీఎం చంద్రబాబు గత ఏడాది 1,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. మరో 5,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు కార్యాచరణ చేపట్టామన్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయం బుధవారం ప్రారంభించిన మహానాడులో ఆయన మాట్లాడారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే పర్సంటేజీ వివాదానికి తెర, సింగిల్ స్క్రీన్లోనూ పర్సంటేజ్ విధానం అమలు చేయాలని, లేకుంటే సినిమాల ప్రదర్శన నిలిపేస్తామని కొన్నాళ్ళుగా తెలంగాణ ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. వివాదానికి ప్రస్తుతానికి తెరబడింది. మల్టీప్లెక్స్ తరహాలోని సింగిల్ స్క్రీన్లోనూ పర్సంటేజ్ విధానం అమలు చేయాలని ఎగ్జిబిటర్ డిమాండ్ చేయడం ఇప్పటికిప్పుడు పెంపు వీలు కాదంటూ యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులు పేర్కొనడం తెలిసిందే. ఈ సమస్యపై చర్చించేందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు డి సురేష్ బాబు ఆధ్వర్యంలో నిర్మాతలు ఎగ్జిబిటర్లతో ఇటీవల సమావేశం నిర్వహించారు. కూడా పర్సంటేజ్ విధానంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేందుకు 7 నిర్మాతలు, 7 ఎగ్జిబిటర్లు, 7 డిస్ట్రిబ్యూటర్లు, మొత్తం 21 మందితో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక కమిటీ ఏర్పాటు చేసింది. జూన్ 30 లోపు ఈ కమిటీ పూర్తి నివేదిక సమర్పించాల్సి ఉంది. ఇలా ఉంటే పెద్ద చిత్రాన్ని కూడా రెంటల్ విధానంలో ప్రదర్శించలేమంటే ఇటీవల జరిగిన ప్రెస్ మీట్లో ఎగ్జిబిటర్లు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక రాకమునిపే ఇలా డిమాండ్ చేయడం సరికాదంటూ కొందరు నిర్మాతలు వ్యతిరేకించారు. కూడా వ్యవహారంపై ఎగ్జిబిటర్ల నిర్మాతలు విడివిడిగా చిరంజీవిని కలిసి చర్చించారు. ఈ నెల 25న చిరంజీవితో భేటీ అయిన ఎగ్జిబిటర్లు బుధవారం మరోసారి ఆయనతో సమావేశమయ్యారు. ఫిల్మ్ ఛాంబర్ తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి, పర్సంటేజ్ విధానంపై కమిటీ నివేదిక ఇచ్చేందుకు జూన్ 30 వరకు సమయం ఉంది కదా అని చిరంజీవి ఎగ్జిబిటర్స్తో వ్యాఖ్యానించారు. దీంతో గతంలో లాగానే పెద్ద చిత్రాన్ని కూడా అద్దె విధానంలోనే ప్రదర్శించాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించుకున్నారు. చిరంజీవితో భేటీ అనంతరం తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ శ్రీధర్ మాట్లాడుతూ చిరంజీవి గారు మా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు, ఆయన మాటకు కట్టుబడి ఉంటాం, పెద్ద సినిమాకి టికెట్ ధర పెంచితే అద్దెతో పాటు 7.5% ఇస్తామన్నారు. అలాగే జూన్ 30లో పర్సంటేజ్ సమస్యకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే మమ్మల్ని విమర్శిస్తేనే బీటెక్ రవికి మనుగడ, అందుకే నిత్యం నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపోటీ లాంటి నీచ రాజకీయాలు ప్రజలు హర్షించరు. నీ అవినీతి భాగోతాల గురించి అందరికీ తెలిసిన నాపై ఆరోపణలపై కాణిపాకం సహా ఎక్కడైనా ప్రమాణం చేస్తా, మరి నువ్వు కూడా ప్రమాణం చేయడానికి సిద్ధమా? నన్ను, జగనన్ను, వైఎస్ రాజారెడ్డిని విమర్శిస్తే బీటెక్ రవికి టీడీపీలో మనుగడ ఉంటుంది. అందుకే నిత్యం పనిగట్టుకుని నోటుకొచ్చినట్టు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని వైఎస్ఆర్సీపీ నేత కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. తనపై చేసిన ఆరోపణలపై కాణిపాకం లేదు, ఎక్కడైనా సరే ఆలయం, చర్చి, మసీదులో తాను ప్రమాణానికి సిద్ధమని, బీటెక్ రవి కూడా సిద్ధమా అని సవాల్ విసిరారు. తన తండ్రి ఎర్రచందనం స్మగ్లింగ్ చేశామని బీటెక్ రవిపై నిప్పులు జరిగారు. తనతో పాటు తన తండ్రి కూడా ప్రమాణం చేస్తారు, మరి బీటెక్ రవి కూడా తాము స్మగ్లింగ్ చేశామని ప్రమాణం చేస్తారని నిలదీశారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇవ్వ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తెలంగాణలో అడుగు పెట్టనివ్వద్దు, హెరిటేజ్ని బ్యాన్ చేద్దాం, ప్రొఫెసర్ నాగేశ్వరపై కేసులు విత్డ్రా చేసుకోవాలి. రౌండ్ టేబుల్ సమావేశాల్లో వక్తలు ఏపీలో ప్రొఫెసర్ నాగేశ్వరపై పెట్టినటువంటి అక్రమ కేసుల్ని ఉపసంహరించుకోవాలని వక్తలు డిమాండ్ చేశారు. లేకపోతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తెలంగాణలో అడుగు పెట్టనివ్వద్దని చెప్పారు. తెలంగాణ క్రాంతిదళ ఆధ్వర్యంలో క్రాంతిదళ వ్యవస్థాపకుడు డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ అధ్యక్షతన తెలంగాణ గొంతులపై ఆంధ్ర ఇనప బూట్లు ఇంకెంతకాలం అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు మాట్లాడారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే మళ్ళీ అదే డైవర్షన్ కుట్ర, చంద్రబాబు తన మార్క్ డైవర్షన్ రాజకీయాలు మరోసారి తెరదీశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల అవినీతి అసమర్థ పాలనపై వెలువడుతున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు పన్నాగం పన్నారు. అందుకు టీడీపీ వీర విధేయ అధికారులతో ఏర్పాటు చేసిన సిట్ను మరోసారి అస్త్రంగా చేసుకున్నారు. వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు విచారణకు సంబంధించి సిట్టు ఒక్కసారిగా హడావిడి చేయడమే అందుకు నిదర్శనం. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో డీజీపీ కార్యాలయం సిట్ అధికారులు చర్చక కుట్ర కార్యాచరణ చేపట్టారు. కె నాగేశ్వర్ రెడ్డి, కేఎన్ఆర్ని సిట్ అధికారులు బుధవారం విచారించిన ఆ కుతంత్రంలో భాగమే. ఆయన విజయవాడలోని సిట్ కార్యాలయం బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు విచారించారు. టీడీపీ కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనా వైఫల్యాలపై వైఎస్ఆర్సీ పూర్బాటుకు సిద్ధపడుతోంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి కార్యాచరణ నిర్దేశించారు. ఈ సమావేశం నిర్వహించనున్నట్టు కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. దాంతో బెంబేలెత్తున ప్రభుత్వ పెద్దలు డైవర్షన్ కుట్రకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే కేఎన్ఆర్ను బుధవారం విచారించాలని నిర్ణయించారు. తదనంతరం కూడా ఈ విచారణ పేరుతో వైఎస్ఆర్సీపీ నేతలను వేధించాలన్నదే ప్రభుత్వ పెద్దల పన్నాగమని స్పష్టమవుతోంది.
విచారణ ప్రక్రియను వక్రీకరిస్తూ ఎల్లో మీడియాకు లీకులు ఇస్తూ దుష్ప్రచారానికి పాల్పడాలన్నదే ప్రభుత్వ పెద్ద లక్ష్యం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కుతంత్రాలు తిప్పికొడుతూ ఉద్యమ నేపథ్యంలో ఉద్యమ పదంలో సాగుతాయని వైఎస్ఆర్సీపీ స్పష్టం చేసింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే పింఛన్ ఆపి ఉసురు తీశారు, తమ పార్టీకి అనుకూలం కాదని కక్ష కట్టిన తెలుగుదేశం పార్టీ నాయకుడు పింఛన్ తొలగించాలని చేసిన ఫిర్యాదు ఒక ప్రాణం తీసింది. పేదవాడి బతుకుబండిపై చంద్రబాబు నాయుడు సర్కార్ కక్ష సాధింపు, కిడ్నీ బాధితుడు ప్రాణం పోయేందుకు కారణమైంది. 7 ఏళ్లుగా అందుకుంటున్న పింఛన్ మీద తెలుగుదేశం నేత కుట్రపూర్తంగా ఫిర్యాదు చేయడం, ప్రభుత్వం వెంటనే నిలిపేయడంతో సరైన వైద్యం అందక మనోవేదంతో గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కారంపూడికి చెందిన సందు వెంకటేశ్వర బుధవారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాలు విడిచాడు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి మహిళలకు 33% మహానాడులో చారిత్రక తీర్మానం హైలైట్ చేశారు. లేకపోతే జగన్ పిఏనా మజాకా అన్నటువంటిది హైలైట్ చేశారు. అంత సొమ్ము మీకెక్కడిది, భారీగా ఆస్తులు ఎలా కొన్నారు, వాసుదేవరెడ్డికి ఈడీ ప్రశ్నలు, లిక్కర్ ముడుపులు ఆయన బంధువుల ఖాతాల్లోకి, ఆ తర్వాత సొమ్ము దఫదఫాలుగా మళ్లింపు, భారీ పేరిట భారీగా ఆస్తుల కొనుగోలు, ఆధారాలు ముందు పెట్టి అడిగిన అధికారులు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే వైసీపీ మైనింగ్ స్కామ్పై ఈడీ అంటూ హైదరాబాద్, విజయవాడ, కోయంబత్తూరు, జైపూర్లో సోదాలు, జేపీవీఎల్, జీసీకేసీ, ప్రతిమా ఇన్ఫ్రా సంస్థలో హార్డ్ డిస్కులు, డిజిటల్ పత్రాలు స్వాధీనం, మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ, జగన్ హయాంలో 2.5 కోట్ల కుంభకోణం లావాదేవీలు కేసీఆర్ బంధువు సంతోష్ పేరు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే న్యాయ వ్యవస్థ అవినీతికి అతీతం కాదు, అవినీతి పరులైన జడ్జీలు గతంలోనూ ఇప్పుడు ఉన్నారు, వారిని పరమ పవిత్రులుగా భావించనక్కర్లేదు అంటూ ఏదైతే మద్రాస్ హైకోర్టు చేసినటువంటి కామెంట్లు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఏకంగా హైకోర్టే న్యాయ వ్యవస్థ అవినీతికి సంబంధించి మాట్లాడడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశంగా మారింది. ఇదే సందర్భంలో కీలకమైనటువంటి ఇతర కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా హైలైట్ చేసుకొచ్చారు. న్యాయ వ్యవస్థలో అవినీతికి తావులేదని ఎవరూ చెప్పలేదని, ఈ వ్యవస్థలోని అవినీతి పరులైన న్యాయమూర్తులు గతంలోనూ ఇప్పుడు ఉన్నారని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇటీవల విడుదలైన తమిళ సినిమా కరుప్పులో న్యాయ వ్యవస్థను కళంకపరిచేలా సన్నివేశాలు ఉండడంతో ఆ సినిమా నిషేధించాలని కోరి దాఖలైన పిటిషన్ను న్యాయమూర్తులు జస్టిస్ జీఆర్ స్వామినాథన్, జస్టిస్ వి లక్ష్మీనారాయణతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు పలు వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానాలు న్యాయమూర్తులు విమర్శలకు అతీతులు గారని, న్యాయమూర్తులు పరమ పవిత్రులుగా భావించాల్సిన అవసరం లేదని చెప్పారు. కేరళలో జరిగిన న్యాయ సదస్సులో భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్పీ బరూచా దేశంలో 20% న్యాయమూర్తులు అవినీతి పరులు అంటూ చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా గుర్తు చేశారు. న్యాయ వ్యవస్థలో అవినీతికి సంబంధించిన ఉదంతాలు తమకు ఎదురయ్యాయని, వాటిని దాటుకునే వచ్చామని, వీలైనంత వరకు మద్రాస్ హైకోర్టు అలాంటి అవినీతి పరులు బయటకు పంపుతూనే ఉందని పేర్కొన్నారు. తమిళ హీరో సూర్య, త్రిష నటించిన కరుప్పు సినిమాలో 7 వెల్స్ అనే ప్రాంతంలో ఉన్న కోర్టులో న్యాయమూర్తిని అవినీతి పరుడుగాను, నీతిబాహ్యమైన న్యాయవాదిని కోర్టుపై అపారమైన అధికారం చెలాయించే వ్యక్తిగా చూపెట్టారని తన పిటిషన్లో న్యాయవాది తమిళ్ వేందన్ ఆరోపించారు. పిటిషనర్ తరపు న్యాయవాది ఎం సెంధిల్ కుమార్ వాదనలు వినిపించారు. న్యాయమూర్తులు స్పందిస్తూ మొత్తం న్యాయ వ్యవస్థ అవినీతిపోయింది అన్నట్టు చిత్రంలో చూపలేదని, కల్పిత న్యాయస్థానాలు అవినీతి జరిగిందని చూపినప్పుడు దాన్ని 1971 నాటి కోర్టు దక్కన చట్టంలో నిబంధనల ప్రకారం శిక్షించలేమని తేల్చి చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా, అసలు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఒక అడ్వర్టైజ్మెంట్, మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది, పెద్ద మనసుతో ఈ ధరిత్రిని ఈ గుండెని మరొకసారి తాకిపోతాత, సదా మీ ప్రేమకు బానేసనం అంటూ నందమూరి తారక రామారావు అంటూ తన సంతకంతో కూడింది. ఇది ప్రతి ఏడాది కూడా సేమ్ యాడ్ వేస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ యంగ్గా ఉన్నప్పుడు ఫోటో, అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ సంతకంతో ఉన్నటువంటిది కొనసాగిస్తున్నారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనక జరుగుతున్న పరిణామం.